జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చేసే లోక కళ్యాణం కోసం కనుక మీ అందరితోని సంకల్పం అనిపిస్తాం. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీ దగ్గరికి వచ్చి కంకణాలు కడతారు. ఎవ్వరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకా విధి విధానాలలో మామ్యహం అంటే లోకం అంతా కూడా రాముడిని ఎందుకు మంచివాడగా భావిస్తారు అంటే ఆయనకున్నటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? మొట్టమొదట పితృవాక్య పరిపాలకుండు, తండ్రి మాట జవదాటనటువంటి వాడు రాముడు. అందుకే వనవాసం వెళ్ళాడు. తండ్రి చెప్పలేదు కానీ తల్లి చెప్పినటువంటి మాటకు తండ్రి కట్టుబడి ఉన్న దాంతోనే ఆయన పితృవాక్య పరిపాలకుండు అంటే తండ్రి చెప్పిన మాటను వినేవాళ్ళు. ఈ కాలంలో తండ్రి మాట కొడుకు, కొడుకు మాట తండ్రి అనేటువంటి కొంత దూరం అవుతుంది. కారణం ఏమిటి అంటే ధర్మం దారి తప్పకుండారుగా ఉండి మనం కొడుకు కోనట్లో అంటే తండ్రి తంతల మీద అన్నట్టు అవుతుంది. అట్లా కాకుండారుగా మనం ధర్మం ప్రకారం ధర్మస్య విజయోస్తు ఉన్న ప్రజలంతా కూడా ఆయనే అనుసరిస్తారు. కనుక రామరాజ్యం అంటే ఏమిటి అన్నట్టు అంటే ఒక పేరు రాజ్యం అనే మనం పరిపాలిస్తున్నాం, అదే పద్ధతిలోనే నడిపియాలని చూస్తున్నాం. కనుక లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆయనకి ఎందుకు నమస్కారం చేస్తున్నాం? లోకమంతా కూడా ఆయనని ఇచ్చేస్తుంది. ఎందుకు మనకు కష్టాలు వచ్చినట్టు హా రామా అని అంటే హా శివ అని ఇస్తాడు. మరి రాముడే అన్ని కష్టాలు పడ్డాడు కదా, సీతామోహన్ అన్ని కష్టాలు పెట్టాడు కదా అని మనకు ఆలోచన వస్తుంది. కష్టాలు పడ్డవానికే మనుషుల కష్టాలు తెలుస్తాయి. ఆయన కష్టపడ్డాడు, వీడికి ఎప్పుడు తెలుస్తుంది? వాడ తండ్రి అయినాక వాడికి అప్పుడు తెలుస్తుంది. పిల్లగాళ్ళంతా ఇది చేస్తుంటుంటే బడి ఫీజులు అవి ఇవి అందరినీ కూడా ఆయనే చూస్తాడు. అందుకనే అపదామ పార్థారం దాతారం సర్వసంపద, మనకు సంపదలన్నీ ఇచ్చేవాడు దాతారం ఆయననే. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. ఒకసారి గట్టిగానండి సీతారామచంద్ర భగవానికి, పవన సుత వీర హనుమానికి. ఓం గణపతి హవామహే కవిం కవీనాపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మేంద్రదేవి సరస్వతి వాజవేర్వాజవేనవతే నామత్రయవతో మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః. నమః ఆదో దీపారాధనం కృత్వా శుభే సర్వార్థసాధకే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, హిరణ్యగర్భాయ నమః, శ్రీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, ఇష్టదేవతాభ్యాం నమః, కులదేవతాభ్యో నమః, దేవతాభ్యో నమః, ఏతత్కర్మాంగ ప్రధాన దేవతాభ్యో నమః, జనేభ్యో నమః. ఇక్కడ ఉన్నవారందరూ మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, సీతారామచంద్ర స్వామిని, దాసాంజనేయ స్వామిని మనసులో ప్రార్థన చేసుకోండి. సర్వేభ్యో దేవేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. వచ్చినటువంటి అయ్యగారులకు దండం పెట్టుకోండి. దేవేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః మహాజనేభ్యో నమో నమః. ఒకసారి మీ అమ్మను నాన్నను మనసులో ప్రార్థన చేసుకుని తలుచుకోండి. తల్లిదండ్రులను సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఎందుకంటే నమాతు పరదైవతం, తల్లిని మించిన దైవం లేదు. దుస్వప్నం దురితం తద్విహద్బోధిషామ్యహం అనవోతం పరవోదకం శకునేర్యదశాగుణం భువస్య సమక్షయాదద్విషద్బోధిషామ్యహం. ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షత స్వస్తి మే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నమశ్శ గృత్సతే రుద్రాయ నమో రుద్రాయ గృత్సతే. ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం కావాలి, మీ అందరికి కూడా విజయాలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు సంకల్పం చేస్తూ ఉంటుంటారు. ఆశుటి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ప్రేరయేతస్యేద్భర్గ స్తద్వరేణ్యముపాస్మహే ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. ఒకసారి చేయి దూసుకోండి నీళ్ళతోటి. హృదయార్థం చ శుభే దినే శోభనే మంగళే ముహూర్తే అభ్యుదయ అర్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య పృథివ్యాం జంభో ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఉష్ణవేణ్య గోదావరియోః మధ్యదేశే అస్మిన్ శ్రీ దాసాంజనేయ స్వామి సన్నిధౌ శ్రీ లక్ష్మీ సీత రామచంద్ర స్వామి బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహకల్పే
సారస్వత మన్వంతరే హనుమంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ స్వస్తి శ్రీ ప్రభవాది ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం పరాభవ నామ సంవత్సరే ఉత్తర ఆయనే వసంత ఋతౌ చైత్ర మాసే శుక్లపక్షే అద్య నవమ్యాం తిథౌ వాసరః శుభకర్ణ ఏవం గుణ విశేషే దుస్వప్నం దురతిదం తద్విషద్బోధిషామ్యహం అనవోదం పరవోదకం శకునేర్యదశాగుణం భువస్య సుమక్షయాదద్విషద్బోధిషామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షత స్వస్తి మే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు